ఇక్కడ ఆటోలన్నీ కూడా ఓపెన్‌గా ఉన్నాయి. ఇందులో 4 మెంబర్స్ మాత్రమే కూర్చోడానికైతే అవుతుందనమాట. సో, టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. బట్ మన సైడ్ ఉన్న ఆటోలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. బట్ ఇవైతే చాలా తక్కువనమాట. మాక్సిమం ఉండేవన్నీ కూడా అలా ఓపెన్ టైప్ ఆటోలు మాత్రమే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఫైనల్‌గా పూరి జగన్నాథ స్వామి టెంపుల్‌కైతే వచ్చేసాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువుంది. నేనైతే తిరుపతి ఎళ్ళేటప్పుడు అనుకునేదాన్ని, బాబోయ్! ఎక్కడి నుంచి వస్తారు ఇంతమంది జనాలు, ఎప్పుడు చూసినా క్రౌడ్ ఒకేలా ఉంటుంది అని చెప్పి. బట్ ఇక్కడ పూరిలో దానికి రెట్టింపు అయితే క్రౌడ్ ఉంది. ఫైనల్‌గా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేసాం. బట్ మేము బయటకొచ్చే వరకు కూడా మాకు నమ్మకం లేదు మేము ప్రాణాలతో బయటకొస్తాము అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ లైన్స్ వైస్ కాదు, ఒకటేసారి జనాలు అందరిని వదిలేస్తారు. అండ్ అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ కూడా అస్సలు కరెక్ట్‌గా లేదు. పోలీసులు గానీ, పంతులు కానీ చాలా ర్యాష్‌గా మాట్లాడతారు. వీళ్ళకి మనుషుల ప్రాణాల కంటే డబ్బే ముఖ్యం అనమాట. సో, అంత క్రౌడ్‌లో వన్స్ మనం కింద పడ్డామంటే పైకి లేచి బయటకొచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేదు. నేను వీడియోస్‌లోనే చూసాను. ఇలా క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ఇలా చనిపోయారు, అలా చనిపోయారు అని చెప్పి. బట్ ఫస్ట్ టైమ్ అయితే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా బయటకొస్తామనైతే నేను అసలు అనుకోలేదు. ఇదైతే చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నాకైతే. బట్ లోపలికెళ్ళిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, ఇదే కదా నేను రావడం ఫస్ట్ టైమ్ అండ్ ఇదే లాస్ట్ కూడా అనుకున్నాననమాట. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనే ఇదైతే అనిపించింది మనకి. సో, దేవుడిని కూడా మేము చూడలేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బ్రతికి బయటకొస్తే చాలు అని మాత్రం అనిపించింది. సో, ఇది మా పూరి ఎక్స్‌పీరియన్స్. సో, ఎవరైనా కూడా ఫస్ట్ టైం వెళ్ళినా, చిన్న పిల్లలతో వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.